నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. చంద్రబాబు నాయుడు ప్రధాని. ఏంటి వార్త? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానిగా అవతారం ఎత్తపోతున్నారా? చంద్రబాబు నాయుడిని ప్రధాని చేయబోతున్నారా ఎన్డీఏ ప్రభుత్వంలోని? ఎందుకంటే గతంలో ఆయనకు అవకాశాలు వచ్చినాయి. 2 సార్లు వచ్చింది ఆ ఛాన్స్. అయినప్పటికీ కూడా ఆయన అప్పుడున్న పరిస్థితులు ఉన్నాయండి. మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఛాన్స్ వచ్చింది. ప్రధానమంత్రి చేయడానికి అందరూ ఓకే అన్నారు. లేదు, నేను రాష్ట్రంలోనే ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఆయనే రాష్ట్రపతులు శాసించాడు, ఆయనే ఉపరాష్ట్రపతులు పెట్టారు, ఆయనే ప్రధానమంత్రిని పెట్టాడు. ఈ రకంగా జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన వైపు దేశం చూస్తుందా? ఎందుకు చూస్తున్నది అంటే సీనియర్ మోస్ట్ నాయకులు. ప్రధాని నరేంద్ర మోదీ గారి కంట సీనియర్ చంద్రబాబు నాయుడు గారు. సరే, విధానపరంగా కొన్నిసార్లు విభేదాలు వస్తాయి, మాట మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఈయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అటు నితీష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పూర్తి మెజారిటీ లేని ఎన్డీఏ పరిస్థితి ఏంటి? అధికారం కోల్పోయే పరిస్థితి. సో ఇలాంటి టైంలో మరి నరేంద్ర మోదీ గారి తర్వాత ఎవరు? నరేంద్ర మోదీ గారికి వయసు భారం, ఆ ఏజ్ ప్రకారం 3 సార్లు అయిపోయింది కూడా. ఎన్డీఏలో మరి ఇంకే ఛాన్స్ ఉండదు అని చెప్పి వస్తున్న వార్త నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ రేస్లో ఉన్న వాళ్ళు ఎవరు? దేశాన్ని కాపాడాలి, దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించగలగాలి. నరేంద్ర మోదీ గారికి సంబంధించి కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గానే ఆయన పేరుగాంచాడు. దాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగాలి అంటే ఏం చేయాలి? సో ఇది జరుగుతున్న చర్చ. చంద్రబాబే ప్రధాని అవుతారా? మోడీ తర్వాత బాధ్యతలు తీసుకునేది ఎవరు? 3 ఏళ్ళు ప్రధానిగా మోదీ, అంటే 3 టర్మ్స్ అని, ఇంకో 3 సంవత్సరాలు ఉంటారు. ఇక అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్ అర్హులేనా? కాబోయే ప్రధాని చంద్రబాబుగా టాక్ ఎందుకు? వచ్చే ఎన్నికల్లో మోదీ పోటీ చేయరా? ప్రధానిగా చంద్రబాబు పేరెందుకు వెలుగులోకి వస్తుంది? మోదీ తర్వాత యోగికే అంతటి బలం ఉందా? ఒకటి అమిత్ షా అండి, మరొకటి ఫడ్నవీస్, లేకపోతే యోగి. తర్వాత వచ్చే పేరు, సరే వాళ్ళందరూ బీజేపీ తోటి ఉన్న సంబంధాలు వేరు, ఆయనతో ఉన్న రిలేషన్స్ వేరు మోదీ గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు రావడానికి ఏంటంటే అంతటి సమర్థుడు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గూగుల్ అనే అంశం అనివ్వండి, లేకపోతే వేరే అంశం అనివ్వండి, ఎటువంటి పెట్టుబడులు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు రాజకీయ పరంగా. ఎందుకంటే తనదైన ఒక ప్రత్యేక మార్కుని ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చుకున్న రాజకీయ నేత అతను. అహర్నిశలో అసలు ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు లెగుస్తారో తెలియదు. అంత గొప్పగా కొన్ని అంశాల మీద అవనియండి, వ్యవస్థల మీద అవనియండి పట్టు సాధించిన వ్యక్తి. ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉండే వ్యక్తి, ఏదో ఒకటి చేసే వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోనే ఉంటే, ఢిల్లీలో ఉంటే, ప్రధానిగా ఉంటే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? దేశ చిత్రపటమే మారుతుందా? ఇది వస్తున్న వాయిస్. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడా? బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో హస్తం అధికారంలోకి రాలేదని టాక్. అలా అయితే కాంగ్రెస్లో వినిపిస్తున్న మరో పేరు, కాంగ్రెస్ గెలిస్తే ప్రియాంక కూడా ప్రధాని అయ్యే అవకాశం. అయితే రాజకీయాలు తీరుమారే ఛాన్స్ ఉంటే, మిత్రపక్షాలకు అవకాశం ఇస్తే చంద్రబాబు, లోకేష్ పేర్లే వినిపిస్తున్నాయి. అనూహ్యంగా లోకేష్ పేరు కూడా ఇక్కడ వినిపిస్తున్నది. అంటే లోకేష్కి మరి ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుందో, ఆయన అనుభవం అవనివ్వండి, లేకపోతే వయసు రీత్యా అవనివ్వండి, ఎలా ఉంటుందో అన్నది అది కొద్దిగా ప్రశ్న అయినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక టర్మ్ చేసే అవకాశం ఉంటుంది అని చూస్తున్నారు. ఇది సాధ్యమా, అసాధ్యమా? మోదీ కంటే వయసులో చంద్రబాబు పెద్దోడు. మొదటి నుంచి టీడీపీపై పాజిటివ్గానే ఉన్న కేంద్ర పెద్దలు. అసలు భవిష్యత్తులో ఏం జరగబోతున్నది? ఇది ప్రశ్న. ఇప్పుడు రాయిటర్స్ రాసిన ఒక కథనం, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి కొన్ని కథనాలకి ఈ కథనాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. దేశ రాజకీయాల్లో ఈరోజు పెను సంచలనం రేపించిన టాపిక్ ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధాని కాబోతున్నారా? మోదీ తర్వాత ఆయన ఆ పీఠాన్ని చేజెక్కించిపోతున్నారా ఎన్డీఏ మళ్ళీ కూటమి గెలిస్తే? సో ఈయనతో పాటు పోటీగా ఉన్న వాళ్ళు ఎవరు? అమిత్ షా. అమిత్ షాకి సంబంధించి మనం చూసాం ఆర్ఎస్ఎస్ ఏ రకంగా మాట్లాడుతుందో. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొన్ని అంశాలు తీసుకొచ్చారు. ఏదో ఒప్పందాలు జరిగినాయి అంటారు, ఈయన కాదు ఇంకొకరు అంటారు, మీరు ఆయన పేరు తేకండి, మేము ఈ పేరు తేకండి అని ఈ మధ్యకాలంలో బాగా వినిపించింది. సరే, అదంతా రైట్ రాంగ్ అన్నది తర్వాత అంశం. యోగి
ఆదిత్యనాథ్ మరి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందా? వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే సీనియర్ ఎవరు? ఎన్డీఏ కూటమిలోనే ఒకళ్ళని చేద్దామని డిసైడ్ అయితే చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు కంటే వేరే ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు కంటే పూర్తి స్థాయిలో కొన్ని అంశాలేంటి, చాలా అంశాల మీద పట్టున్న వాళ్ళు ఎవరున్నారు? పాలన అంశం అవనియండి, లేకపోతే అభివృద్ధి అనే అంశం అవనియండి, దేశాన్ని ముందుకు నడిపించే అంశం అవనియండి. సో ఇలాంటివన్నీ కూడా హై ప్రయారిటీ చంద్రబాబు నాయుడికి ఉండే ఛాన్స్ ఉంటుందన్నది విశ్లేషకుల మాటలు, వార్తా కథనాలు కూడా ఆ రకంగానే వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో దేశ ప్రధానిగా ఆ కుర్చీని అధిరోహించబోతున్నారా? తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ కథనంతో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఎందుకంటే చాలా ఆనందకరమైన అంశం కదా! దేశ ప్రధాని అవ్వడం అంటే ఎంత గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారికి ఆ అర్హత ఉంది, అది చేయగల సమర్థత ఉంది. ఈ రెండు కలగలిపిన బాబు ప్రధాని అయితే ఆ లెక్కే వేరు అంటూ అప్పుడే తెలుగు తమ్ముళ్ళు అవనియండి, లేతే తెలుగు మహిళలు అవనియండి, ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. మరి ఇదే అనుకున్నట్లుగా జరిగితే మళ్ళీ ఎన్డీఏకి అత్యధిక సీట్లు వస్తే ప్రధాని రేసులో చంద్రబాబు ఉంటారు. ఆయన ప్రధాని అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ దేశవ్యాప్తంగా చాలామంది మాట్లాడుతున్న అంశం. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.